ఆంధ్రప్రదేశ్కి బడ్జెట్లో స్వతహాగా మనందరికీ కూడా ఈ బడ్జెట్లో నాకేం లాభం జరిగింది, ఈ బడ్జెట్లో మన రాష్ట్రానికి ఏం లాభం జరిగింది అని ఆలోచించడం చాలా సహజం. 6 నెలల్లో వివిధ పథకాల రూపంలో, వివిధ నిధుల రూపంలో రాష్ట్రానికి 3 లక్షల కోట్ల రూపాయల కంటే అధికంగా మరి నిధుల్ని మంజూరు చేయటం కానీ, ప్రాజెక్ట్స్ని అనౌన్స్ చేయటం కానీ జరిగింది. ఇందులో అమరావతికి సుమారుగా 27,000 కోట్లు, 11,440 కోట్లు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్కి, పోలవరాన్ని 2 సంవత్సరాల్లో పూర్తి చేసే దిశగా అపారమైనటువంటి నిధులు గతంలో ఖర్చు పెట్టిన తర్వాత ఇచ్చేటువంటి వ్యవస్థ ఉండేది. ఇప్పుడు ముందస్తుగా కూడా పోలవరానికి నిధులు కేంద్ర ప్రభుత్వమే మంజూరు చేస్తోంది, ఇస్తోంది. అలాగే మన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు వచ్చినప్పుడు 1.8 lakh crores నేషనల్ గ్రీన్ హైడ్రోజన్ ప్రాజెక్ట్ని అనౌన్స్ చేయడం కానివ్వండి, విశాఖపట్నం రైల్వే జోన్ సాకారం అవ్వటం కానీ, దాని ఆలయాల దాని ఆఫీసుల కాంప్లెక్స్ నిర్మాణానికి ఈ మధ్యనే శంకుస్థాపన చేయటం జరిగింది. అలాగే నిధుల రూపంలో చూస్తే ఈ సంవత్సరం కేంద్ర ప్రభుత్వం నుంచి పన్నుల వాటా కింద ఆంధ్రప్రదేశ్కి 52,000 కోట్ల రూపాయలని నిధుల వాటా కింద ఇవ్వటం జరుగుతోంది. 52,080 కోట్లు అంటే పన్నుల ట్యాక్సెస్ డివల్యూషన్ ద్వారా 52,000 crores ఇవ్వడం జరుగుతోంది. ఇది కాకుండా 30,334 crores 30,334 కోట్లని వివిధ గ్రాంట్ల రూపంలో ఇవ్వటం జరుగుతోంది. ఒక రకంగా చెప్పాలంటే కుంటుపడినటువంటి ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థ పటిష్టంగా నిలబడటానికి ఈరోజు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారి ప్రభుత్వం ఇచ్చేటువంటి చేయూత ఒక ప్రధానమైనటువంటి కారణంగా చెప్పాలి. గత 5 సంవత్సరాల్లో వైసీపీ ప్రభుత్వ హయాంలో ఆర్థిక వ్యవస్థ పూర్తిగా చిన్నాభిన్నమైన తరుణంలో రాష్ట్రాన్ని ఈరోజు కాపాడుతోంది, నిలబెడుతోంది, రాష్ట్రానికి భరోసాని ఇస్తోంది నరేంద్ర మోదీ గారి ప్రభుత్వం మాత్రమే. ఏ విధంగా నిధుల్ని గత 10 సంవత్సరాల్లో ఇస్తే మీరు చూస్తే దాదాపుగా ట్యాక్స్ డివల్యూషన్ ద్వారా 2.5 రెట్లు ఎక్కువ ఇస్తున్నారు గతంలో కంటే. గ్రాంట్స్ ఇన్ ఎయిడ్ గతంలో కంటే 4 రెట్లు అధికంగా ఇస్తున్నాం కాంగ్రెస్ ప్రభుత్వంతో పోలిస్తే. అప్పుడు 10 సంవత్సరాల్లో 78,000 కోట్లు ఇస్తే 10 సంవత్సరాల మోదీ గారి పాలనలో 2,84,000 కోట్లు గ్రాంట్స్ ఇన్ ఎయిడ్ రూపంలో ఇవ్వటం జరిగింది. అంటే దాదాపుగా 4 రెట్లు అధికంగా నిధులను ఇవ్వటం జరుగుతోంది. మరొక ప్రధానమైన అంశం లాంగ్ టర్మ్ క్యాపిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫండ్ ఏదైతే కేంద్ర ప్రభుత్వం 2 సంవత్సరాల క్రితం వడ్డీ లేకుండా రాష్ట్రాలకి మరి 1,00,000 కోట్ల రూపాయలని ఇచ్చి మరి 15 సంవత్సరాల తర్వాత వడ్డీ లేకుండా తీర్చే విధంగా వ్యవస్థ ఏర్పాటు చేసింది. 15 సంవత్సరాల తర్వాత వడ్డీ లేకుండా తిరిగి చెల్లించడం అంటే దాదాపుగా వడ్డీ లేకుండా ఉచితంగా నిధులు ఇచ్చినట్టే. దానిలో ఆంధ్రప్రదేశ్కి ఈ సంవత్సరం ఇప్పటికే సుమారుగా 5,660 కోట్ల రూపాయలు ఇవ్వటం జరిగింది. ఇప్పటికి కాదు, జనవరి 10వ తేదీ నాటికి 5,600 కోట్లు. సో ఈ సంవత్సరం ఆర్థిక సంవత్సరం పూర్తయ్యేసరికి ఖచ్చితంగా ఇది 7,500 కోట్లకు తగ్గకుండా కేంద్రం నుంచి మంజూరు చేసినట్లే నిధుల్ని. ఈ విధంగా ఆంధ్రప్రదేశ్కి ఒక ప్రత్యేకమైనటువంటి వ్యవస్థని కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది. దెబ్బతిన్న రాష్ట్రంగా విభజన ద్వారా ఒకసారి దెబ్బతింటే వైసీపీ పాలనలో మరో దారుణమైనటువంటి ఆర్థిక వ్యవస్థ దెబ్బతిన్న తరుణంలో విస్తృతమైనటువంటి కేంద్ర ప్రభుత్వ సహకారమే ఈరోజు ఆంధ్రప్రదేశ్ని మరి నిలబెడుతోంది అన్నది మరొకసారి చెప్తాను. ఆంధ్రప్రదేశ్ మౌలిక సదుపాయాల విషయంలో రోడ్ల రంగంలో కానివ్వండి, రైల్వే రంగంలో కానివ్వండి, ఇతర మరి ఆర్థిక విద్యా సంస్థల విషయంలో కానివ్వండి, ఈ రకమైన అన్ని రంగాల అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి చేయూత భరోసా కారణంగానే ఇది సాధ్యమయ్యింది. భోగాపురం ఎయిర్పోర్ట్ ఏదైతే ఇప్పుడు అభివృద్ధి జరుగుతోందో ఈ ప్రాంత అభివృద్ధికి ఖచ్చితంగా భోగాపురం ఎయిర్పోర్ట్ ఒక పెద్ద మరి ఒక అవకాశం కాబోతోంది. భోగాపురం ఎయిర్పోర్ట్ అనుసంధానం కోసం కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే
విశాఖపట్నం పోర్ట్ నుంచి భోగాపురానికి ఒక కొత్త మరి హైవే నిర్మాణానికి ఆల్రెడీ మంజూరు చేయటం జరిగింది. సో ఈ విధంగా విశాఖపట్నం పోర్టుకి భోగాపురం పోర్ట్ ఏ విధంగా మరి అనుసంధానం జరిగినప్పుడు ఈ ప్రాంత అభివృద్ధి ఖచ్చితంగా పరుగులు పెడుతుంది. సో విశాఖపట్నానికి అత్యంత చెరువులో ఉన్నటువంటి విజయనగరం అభివృద్ధి సూచకాల్లో అత్యంత వెనుకబడి ఉండటం నిజంగా బాధాకరం. కానీ మోదీ గారి ప్రభుత్వంలో ఇచ్చినటువంటి అవకాశాలను అందిపుచ్చుకొని ఖచ్చితంగా ఈ 5 సంవత్సరాల్లో కూటమి ప్రభుత్వ హయాంలో విశాఖపట్నంతో పాటుగా ఒక ఫాస్ట్ ట్రాక్ డెవలప్మెంట్ అనేది విజయనగరానికి శ్రీకాకుళానికి కూడా త్వరలో జరుగుతుందని ఆశిస్తూ, దీనికి సంబంధించి ఏదైనా ప్రశ్నలు ఉంటే అడగొచ్చని మీడియా వారికి తెలియజేస్తూ నమస్కారం. For more videos like this, subscribe Big TV channel.